ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు. వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర కళలను నేర్చుకోవడానికి బయలుదేరారు. వారు ఒక గొప్ప యోగికి సేవలు చేసి ఆయన అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను, విద్యలను నేర్చుకున్నారు. నలుగురిలో ఒకడికి విరిగిన ఎముకలను జతచేసే శక్తి అబ్బింది. రెండోవాడు తగిలిన గాయాలను మాన్పించే శక్తిని నేర్చుకున్నాడు. మూడోవాడు రక్తనాళాలలో రక్తాన్ని ప్రసరింపజేయగల నేర్పును పొందాడు. నాలుగవవాడు ప్రాణం పోసే విద్యను సాధించాడు. ఈ నలుగురు 4 దివ్య శక్తులను పొందగలిగారు. ఆ తరువాత గురువుగారి వద్ద సెలవు తీసుకుని వారు ఇంటి ముఖం పట్టారు. ఊరు చేరడానికి అడవి గుండా పోవాల్సి వచ్చింది. క్రూర మృగాలకు ఆలవాలమైన ఆ అడవిలో నలుగురు కలిసి ఒక చచ్చిన సింహాన్ని చూశారు. తమ శక్తులను ఉపయోగించి ఈ సింహాన్ని బ్రతికించాలనే కోరిక వారిలో కలిగింది. ఇది క్రూర జంతువు, దీన్ని బ్రతికించితే అది మనలను చంపుతుంది అని ఒకడు చెప్పాడు. అందుకు ఇంకొకడు, మనము దీన్ని బ్రతికించాము కాబట్టి మనలను ఏమి చేయదు అని పని ప్రారంభించారు. ఈ సింహాన్ని బ్రతికించితే అది మనలను చంపుతుంది అన్నవాడు చచ్చిన సింహం ఎముకలను జోడించి ప్రక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రెండవవాడు గాయాలను మానేలా చేశాడు. మూడోవాడు అబ్బిన విద్య రక్త ప్రసరణ కలుగజేశాడు. ఇప్పుడు నాలుగోవాడి వంతు వచ్చింది. వాడు తన విద్యను ఉపయోగించి ఆ సింహానికి ప్రాణం పోశాడు. ఫలితంగా మళ్లీ ప్రాణం వచ్చిన సింహం ఆ ముగ్గురిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది. చెట్టుపైకి ఎక్కినవాడు జరిగిన సంఘటన చూస్తూ ఉండిపోయాడు. నీతి: తెలివి లేని బలం, విద్య అనర్థాలకు దారితీస్తుంది. మనం ఏదైనా సహాయం చేసేటప్పుడు మన నిర్ణయాలు మరియు చర్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇతరుల శక్తి లేదా సహాయం చేసేటప్పుడు వారు మనకు ఎలాంటి దుష్ప్రభావం కలిగించగలిగే అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతి చర్యకు ఒక ఫలితం ఉంటుంది. అది అంగీకారానికి మరియు పని సమయంలో అవగాహనతో కూడి ఉండాలి. ఈ కథలో ఒక స్నేహితుడు జాగ్రత్తగా ఉండి వేరే దారి ఎంచుకున్నా మిగిలినవారు జాగ్రత్తని విడిచిపెట్టి తమ శక్తిని ఉపయోగించి సరైన నిర్ణయం తీసుకోలేదు. సాధారణంగా ఈ కథ మనకు నేర్పించే పాఠం ఏమిటంటే, ఒక వ్యక్తి తన శక్తిని లేదా విద్యను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా సాధారణ సమాజాన్ని, ఇతరుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.